ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. రూధిని ఏకాదశి రాబోతుందండి. ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుంది, విశిష్టత ఏమిటి, పూజ ఎలా చేయాలి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 24వ తేదీ గురువారము వరుధిని ఏకాదశి వచ్చింది. చైత్రమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరుధిని ఏకాదశి అంటారు. ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరమంతా అదృష్టం వరిస్తుంది. వరుధిని ఏకాదశి గొప్పతనం గురించి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినట్లుగా ఉందండి. ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తే 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. వ్రత విశేషాలు: రోజువారీ పూజలతో పాటు రోజంతా ఆహారం తీసుకోకుండా పాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు ఉదయము ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాత తింటే ఏకాదశి వ్రతం అంటారు. ఉపవాసం ఉన్న రోజున రాత్రి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తీసుకోవచ్చు. వరుధిని ఏకాదశి రోజున ప్రత్యేక దానాలిస్తే సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ఎవరికైనా లేదా బ్రాహ్మణులకు నీటి కుండను దానం చేయటం వల్ల సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఫలితం దక్కుతుంది. ధాన్యాన్ని దానం చేసిన అద్భుత ఫలితాలు ఉంటాయి. ఉపవాసం ఉండి దానం చేయాల్సి ఉంటుంది. ఉపవాసం ఉండడం కుదరని వాళ్ళు నీటి కుండలను దానం చేసిన అదే ఫలితం లభిస్తుంది. దేవాలయ ప్రాంగణంలో ఆహారం, ప్రసాదం, మంచినీళ్లు పంచిపెట్టడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి అని పండితులు చెబుతున్నారు. ఈ వరుధిని ఏకాదశి రోజున వామనుడిని పూజిస్తారు. వామన రూపంలోని విష్ణుమూర్తిని ఈరోజు స్మరించుకోవాలి. వీలైతే ఈ శ్లోకం చదువుకోవాలి. దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతి కారిణే ప్రభవే సర్వ దేవానాం వామనాయ నమో నమః. ఈ శ్లోకం చదవలేని వాళ్ళు ఓం బాల వామన రూపిణే శ్రీ మహావిష్ణవే నమః అనే మంత్రాన్ని పఠించినా సరిపోతుంది. శ్లోకం మంత్రం కూడా చదవలేని వాళ్ళు ఓం వామనాయ నమో నమః అని స్మరించుకోవచ్చు. ఇలా స్మరించుకుంటూ దీపం పెట్టుకుంటే సరిపోతుంది. లేదా స్వామివారికి షోడశోపచార పూజ అయితే చేసుకోవచ్చండి. కుబేరుడి ఆస్థానంలో నాట్యం చేసే వరుధిని అనే దేవకన్య ఏకాదశి వ్రతం చేయటం వల్ల శాప విముక్తి పొందిందని, అందుకే శాపాలు కష్టాలు నుంచి విముక్తి కావటానికి వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల మనకి ఎన్నో ఫలితాలు లభిస్తాయి అని మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది. వరుధిని ఏకాదశి రోజున పసుపు రంగు పండ్లు పేదలకు పంచిపెడితే ఏళ్లనాటి సమస్యల నుంచి విముక్తులు కావచ్చు అని పురాణ గాథల్లో పేర్కొనబడింది. అష్టైశ్వర్యాలు కలగాలంటే లక్ష్మీదేవి విగ్రహానికి పాలల్లో కుంకుమ పువ్వు లేదా కుంకుమ కలిపి ఆ పాలతో అభిషేకం చేయాలి. లేదా విష్ణుమూర్తి విగ్రహానికి పాలల్లో కుంకుమ పువ్వు లేదా కుంకుమ కలిపి ఆ పాలతో అభిషేకం చేయాలి. తద్వారా భోగభాగ్యాలు కలుగుతాయి. వరుధిని ఏకాదశి రోజున వైష్ణవాలయాలైన రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహులను దర్శించాలి. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించాలి. దీపం వెలిగించటంతో పాటు ఓం నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం వామనాయ నమః అంటూ సరి సంఖ్యలో ప్రదక్షిణ చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించాలంటే ముందు రోజు అంటే దశమి రోజే మనము ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ముందు రోజు రాత్రి భోజనం చేయకూడదండి. ఒంటిపూట భోజనమే చేయాలి దశమి రోజున. తర్వాత ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. పళ్ళు పాలు తీసుకుంటూ ఉపవాసం ఉండొచ్చు. అయితే స్వామివారిని నిత్యము ఆ రోజంతా కూడా స్మరణ చేస్తూ ఉండాలి. అలాగే మనము నిత్యం దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుని స్వామివారికి అష్టోత్తర శతనామావళితో కానీ సహస్రనామాలతో కానీ పూజ చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు పఠిస్తూ అయినా పూజ చేసుకోవచ్చండి. అష్టోత్తర శతనామావళి అది చదవలేని వారు ఓం బాల వామన రూపిణే శ్రీ మహావిష్ణవే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ 108 సార్లు పఠిస్తూ పూజ అయితే చేసుకోండి. లేదు అలా కూడా చదవలేము అంటే ఓం వామనాయ నమో నమః ఈ మంత్రాన్ని పఠిస్తూ పూజనైతే చేసుకోండి. పసుపు రంగు పూలతో స్వామివారికి పూజిస్తే చాలా చాలా మంచిదండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోండి. అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకోండి. లేదు అంటే ఓం శ్రీ మాత్రే నమః అంటూ అయినా పూజ చేసుకోవచ్చు. పుష్పాలతోటి అక్షింతలతోటి స్వామి అమ్మవారిని పూజించుకోండి. ఈ విధంగా ఈ వరుధిని ఏకాదశి రోజున
విష్ణుమూర్తిని, అలాగే వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తిని పూజించినట్లయితే మనకున్న కష్టాలు నష్టాలన్నీ తీరిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. తప్పకుండా ఈ వామన ఏకాదశి రోజున ఉపవాస దీక్షను ఆరంభించండి. తర్వాత మరుసటి రోజు ద్వాదశి గడియలు ముగియక ముందే ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఏదైనా వండి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మనము దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. లేదా ఏదైనా వైష్ణవ దేవాలయానికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉపవాస దీక్షని విరమించుకోవాలి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. లేదంటే గుడిలోనే అక్కడ ఉన్న బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో స్వయం పాకదానాన్ని అయితే ఇవ్వండి. ఈ విధంగా చేయటం వల్ల ఎంతో మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఈరోజు ఎన్ని దాన ధర్మాలు చేయగలిగితే అన్ని చేస్తే అంత మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. మీ చేతనైన దానము ఎవరికైనా నిరుపేదకి చేయండి. వస్త్రదానము, అన్నదానము, ఎండాకాలం కాబట్టి నీళ్ల దానము, గొడుగుల దానము, చెప్పుల దానము, ఇలా ఏవైనా కూడా దానం చేయొచ్చండి. మన శక్తి కొలది ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ వరుదిని ఏకాదశి విశిష్టత గురించి తెలియజేశానండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మంది చూసి తెలుసుకుంటారు, పూజలు అవి చేసుకుంటారండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.